వారు ఆ హోదాలో అమ్మవారి దర్శనానికి విచ్చేసారు. వారికి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారు మనల్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు లాల్ దర్వాజా ఈ బోనాలు అయితే ఏదో ఉందో ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహ అధికారులు నన్ను రమ్మని చెప్పి కోరడం జరిగింది. ఈ అమ్మవారి దీవెనల కోసం నేను కూడా వచ్చాను. నిజంగా ఈరోజు చాలా సంతోషం. గత 120 ఏళ్ల నుంచి చరిత్ర చెప్తుంది ఈ అమ్మవారి బోనాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. దీనన్నిటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, భక్తులు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి దీవెనలు కావాలని చెప్పి మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ భారతి యాదవ్ గారికి కోరుతున్నాము. బోలో సింహవాహిని శ్రీ మహాకాళి మాతాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరొక్కసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్న ప్రభాకర్ అన్నకు, ఇతర ప్రభాకర్ అన్న కూడా ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు. వారిని తీసుకురావడంలో చాలా శ్రమ పడ్డారు. తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడే దేవి దర్శనం చేసుకుని వారు వేదికపై వచ్చి మాట్లాడారు. వారితో పాటు స్థానికంగా